సిమెంట్ రోడ్డు కానీ విలేజ్లో అలానే అప్రోచ్ రోడ్డు మనకు తెలుస్తుంది. మనం చేసిన సర్వే ప్రకారం మనం ఈ విషయం రిజర్వ్ చేసుకున్నాను. ఫ్రీ మాన్సూన్లో వాడుకోవాలి. దిస్ ఇస్ అవర్ ప్లాన్. సో ఫ్రీ మాన్సూన్లో తక్కువ ఉంటే దాన్ని మీ చంద్రబుద్ధ అగైన్స్ సేమ్ ప్రాబ్లం. సో మనకి నెక్స్ట్ అట్లీస్ట్ ఫ్రీ మాన్సూన్కి మనం వాటర్ లెవెల్ ఎంత తక్కువ తీసుకురాస్తాము అనే దానికి ఏం కార్యక్రమాలు చేయాలనేది ప్రపోజల్ పెట్టారు. దట్ వుడ్ బి బెటర్. ఆఫ్టర్ మాన్సూన్లో ఎనీవే వీ హ్యావ్ వాటర్. మనం ఇబ్బంది కూడా పడదు. ప్రిపేర్నెస్ ఏమన్నా అనేది నెక్స్ట్ 3-4 months ప్రిపేర్నెస్ చేసి నెక్స్ట్ టైం మీకు ఈ లెవెల్ ఆఫ్ వాటర్ ఉండకూడదు. 3 months లోనే ఇట్ షుడ్ బి బెటర్. ఉంటేనే మన వాటర్ డెవలప్ అయినట్టు. ఆఫ్టర్ మాన్సూన్ వింటర్లో ఉంటే అది డెవలప్మెంట్ కింద రాదు. ప్లీజ్ డూ దట్. సెండ్ ప్రపోజల్స్. ఎన్ని నంబర్ ప్రతి మండలానికి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఉన్న చెరువులన్నిటికీ ప్రపోజల్ పెట్టండి. యాజ్ పర్ బడ్జెట్ అవైలబిలిటీ టేక్ కేర్ to bring them up. From 3 to 4.4 meters లోపు వాటర్ వాడుకోవాలన్నారు. కొన్ని ఏమో యావరేజ్గా 8కి వెళ్ళిపోయింది, 8 దాటిపోయింది. మన ఎఫర్ట్స్ ఏంటంటే ఏమన్నా చెప్పండి. ఇప్పుడు 8 months లో మనం ఏమైనా చేసామా? సార్ ఇదే సార్ దీనికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ప్రపోజ్ చేశారు సార్. స్ట్రీమ్స్ మీద వాటర్ షెడ్యూల్ ప్రపోజల్లోనే ఉందా? చేసామా? ఏం చేసామా? సార్ వాళ్ళు చేస్తున్నారు అంటే డ్రామా వల్లే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు సార్. అది మా ఎన్ని ప్రాజెక్టులు చేశారు? ఎట్లాంటివి చేశారు? అది చెక్ డ్యామ్స్ సార్. మాక్సిమం చెక్ డ్యామ్స్, వాటర్ నిలబడడానికి చెరువులు ఏమైనా చేసామా? ఉన్న చెరువులు అయితే ఏం లేదు సార్. డీపింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఏమైనా చేసామా? అంటే డీపింగ్ చేసినప్పుడు చెరువులు అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని పట్టుకోవడం కదా నేను అందరికీ చేయగలిగింది. అవును సార్. చేయాలంటే మనం చెరువులు చేయాలి, లేదంటే చెక్ డ్యాములు పెట్టాలి. ఈ రెండు తప్పితే మనకు వేరే మార్గం లేదు. అవి ఎన్ని చేశారు? ఈ 6 months ఏమైనా చేశారా? ఉన్నారంటే గవర్నమెంట్కి ఏమేమి ఎక్స్పోర్ట్ చేశారు ఒకసారి చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి. స్లోయిస్ కానీ సర్ప్లస్ వేర్ కానీ ఇక్కడ ఏదైనా రిపేర్ ఉంటే చేస్తున్నాం సార్. దాంతో పాటు మేము న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద మన క్యాటిల్ కార్డ్స్, పశువులు నీళ్లు తాగేదాన్ని క్యాటిల్ కార్డ్స్ ప్లస్ పర్ఫ్యూషన్, అదేవిధంగా డక్అవుట్ కార్డ్స్ చేస్తున్నాము. ప్లస్ ఏం నంబర్ చేస్తున్నారు? డీసిల్టింగ్ చేశారు. ఎన్ని చేశారు సార్? ఏ మండలాల్లో చేశారా సార్? తర్వాత చెరువులు తవ్వించామన్నారు. ఎన్ని చెరువులు తవ్వించారు? అంతా డేటా సార్. రోడ్స్ అన్ని పంచాయతీ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. సో లాస్ట్ ఇయర్ సార్ ఆల్మోస్ట్ 10% కార్యక్రమం తర్వాత ఈ రోడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సార్ బిల్స్ చూస్తే జిల్లా నుంచి అప్లోడెడ్ బిల్స్ ఆల్మోస్ట్ 64 crore అయింది సార్. మరియు సార్ ఈ బిల్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకా రెడీ బిల్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 24 crore. ఈ 64 ప్లస్ 24 crore చూస్తే ఆల్మోస్ట్ 88 crore ఓపెన్ షెడ్స్ బిల్ ప్లస్ రోడ్స్ బిల్స్ ప్లస్ బీటీ రోడ్స్ బిల్స్ కూడా ఉన్నాయి. టేకన్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు చెత్తూరు వెల్లూరు రోడ్ PF85 అండ్ యాదవరిలో విదర్భం రోడ్ సార్. ఇది మేజర్ రోడ్స్. మరియు ఆల్మోస్ట్ 50 to 55 బీటీ రోడ్స్ రెక్టిఫై చేయాలి సార్. ఈ 88 crore సార్ ఇప్పుడు లాస్ట్ 5 months వర్క్స్ ఆర్ స్టాప్. ఇది స్టేట్ వైజ్ అమౌంట్ 500 to 300 crore రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు రావాలి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా మెటీరియల్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తే ఇమీడియట్గా సార్ మనం మెటీరియల్ కంపెనీ బిల్డర్స్కి ఇచ్చేసి ఈ సంవత్సరం సార్ ఆల్మోస్ట్ 133 crore రూపీస్ ఐ హ్యావ్ సైన్. ప్రతి కాన్స్టిట్యున్సీలో 15 నుంచి 20 కోట్ల వరకు పొంగూరు నుంచి ఎక్సెప్ట్ పొంగూరు బికాజ్ అక్కడ నుంచి కొన్ని వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాక వేరే వర్క్స్ సైన్ చేయాలి. ఎక్సెప్ట్ పొంగూరు కాన్స్టిట్యున్సీ SC/ST ఏరియాస్కి ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 133 crore వర్క్స్ గివెన్ శాంక్షన్స్. ఈ 88 కోట్ల బిల్ శాంక్షన్స్ ఇస్తే ఈ 133 కోట్లకి ఫర్దర్గా మనం డెవలప్మెంట్ చేయగలుగుతాం సార్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ దట్ ఫేసింగ్. సెకండ్, గవర్నమెంట్ వారి శాంక్షన్ నాబార్డ్ ఫండ్స్ జరుగుతుంది. నాబార్డ్ ఫండ్స్లో ఆల్మోస్ట్ 19.87 crore మేజర్ ఏరియాస్ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ 9 crore అక్కడే పెరిగింది. 10 crore మిగతా కాన్స్టిట్యున్సీ ఒకటి రెండు వర్క్స్ ఇంపార్టెంట్ బిల్ రోడ్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది టెండర్ స్టేజ్ ఉంటున్నారు. బట్ కాంట్రాక్టర్స్ హ్యావ్ దిస్ ఫియర్ దట్ ఈ బిల్స్ క్లియర్ అవుతాయి. సో అప్పుడు టెండర్స్లో సార్ మనం చూస్తాం సార్. మూడోది సార్ ఇప్పుడు
అంగన్వాడీకి సంబంధించి ఒక మేజర్ ప్రాబ్లం ఉంది గ్రామంలో. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎలక్ట్రిక్ స్టేట్స్లో ఉన్నాయి, అంగన్వాడీ శాంక్షన్స్ ఇవ్వలేకపోతున్నాము. సో వీ ప్రిపేర్ వన్ ప్లాన్స్, ఒక 8 లక్షలతో ఒక 15 to 20 చిల్డ్రన్ కూర్చోడానికి కోసం మన్రేగాలోనే 8 లక్షల ఒక ప్లాన్ తయారు చేయండి. సో ఇఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కన్వర్జన్ ఫండ్స్ లేవు, అంగన్వాడీకి శాంక్షన్ జరిగింది సార్. అట్లీస్ట్ సార్ ఒక్కొక్క అంగన్వాడీకి ఒక 2-3 lakh మన్రేగాలో మనం కన్వర్జన్ చేసేస్తే దీస్ ప్రాబ్లమ్స్ ఏమీ జరగవచ్చు. ఒక 10 lakh అంగన్వాడీ కట్టుకోవచ్చు. జనరల్గా కాంట్రాక్టర్స్ ఇంజనీర్స్ మాట్లాడితే 15 నుంచి 16 లక్షలు కావాలి మినిమం సార్. ఇప్పుడు అంగన్వాడీ యూనివర్సిటీస్ కానీ చూస్తే 10, 12, 15, 20 వరకు పిల్లలు ఉన్నారు సార్. సో వీఆర్ రెడీ టు టేక్ మోర్ అంగన్వాడీ, బట్ ఈ బిల్స్ మనకి ఒక సమస్య ఉంది సార్. సో మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడితే ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అంగన్వాడీస్ ఎలక్ట్రిక్ స్టేజ్ ఉన్నాయి సార్, రెండులో నడుస్తున్నాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈస్ ఫేసింగ్ సార్. సిమిలర్లీ మన్రేగాలో ఇంకా చాలా అంటే ప్రోగ్రామ్స్ ఆలోచన చేస్తున్నాం సార్. వీఆర్ ఆల్సో ప్లానింగ్ సమ్ స్కూల్ 10 లక్షల వరకు శాంక్షన్ ఉంది. కంపౌండ్ వాల్స్, గోకులం షెడ్స్ ఇంకా ఈ సంవత్సరం శాంక్షన్స్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ రిలీజ్ ద మనీ టు ద స్టేట్స్. అది చేస్తే ఇమీడియట్గా సార్ ఈ ఫైనాన్షియల్ బికాస్ నా ఇలా బిఫోర్ రేంజ్ సార్ మనకి ఒక 2 months ఉన్నాయి, ఇంకా 2 months పని చేసుకోవచ్చు సార్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అట్ ద గ్రౌండ్ లెవెల్ మన్రేగా డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి వేజ్ కంపోనెంట్ వరకు వాళ్ళు ఇప్పుడు క్లియర్ చేస్తారు. వేజ్ కంపోనెంట్ గతంలో సో వేజ్ కంపోనెంట్ ఆల్సో సార్ 2 months పెండింగ్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్. 34-35 యూనిట్స్ చిత్తూరులో ఉన్నాయి. అనమైలో ఏం లేదు, రైట్ పర్సనల్ అనమైలో 0 అండ్ రిమైనింగ్ 6 యూనిట్స్ తిరుగుతూ ఉన్నాయి. సో సార్ బేసిక్లీ సార్ నేను ఇప్పుడు చిత్తూరు జిల్లా మాట్లాడితే చిత్తూరు జిల్లాలో ఆల్మోస్ట్ 68,000 హెక్టేర్స్ మ్యాంగో ఏరియా ఉంది. 1 ఏకర్ నుంచి 3.5 టన్ చూస్తే 1 హెక్టేర్స్ నుంచి ఆల్మోస్ట్ 8.5 టన్, 1 హెక్టేర్స్ నుంచి 8.5 టన్ మనకి వస్తుంది సార్. సో నేను ఈ 70,000 హెక్టర్స్కి 8తో మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 5,50,000 వరకు సార్ మనకి మ్యాంగో ప్రొడక్షన్ వస్తుంది. ఎస్ సార్, మన జిల్లాకి సార్ ప్రొసెసింగ్ కెపాసిటీ ఈజ్ క్లోజ్ టు 7 lakh. ప్రొసెసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాబ్లం ఇప్పుడు బేసిక్ ఏజ్ వస్తుంది సార్. 23 స్టాక్ కూడా ఇప్పుడు కూడా కంపెనీస్ దగ్గర ఉంది సార్, 23 స్టాక్. సో ఈ 5 months కంపెనీస్ ఏం చేస్తారు, స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ జనవరిలో కంపెనీస్ డిమాండ్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఎంత ప్రొడక్ట్ రావచ్చు, డిమాండ్ అనాలిసిస్ చేసి పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్తారు. ఢిల్లీ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, బాంబే వెళ్తారు, ఆర్డర్స్ గురించి అడుగుతారు. ఇప్పుడు కంపెనీస్ ఆర్డర్స్తో పాటు వాళ్ళకి మెటీరియల్ కూడా ఇస్తారు, గ్రౌండ్స్ ఇస్తారు, ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే ఏం చెప్తున్నారు, 50% కంపెనీ ప్రొసెసర్స్ ఏం చెప్తున్నారు, 50% మాత్రమే కెపాసిటీకి 50% మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతాం. కొంతమంది 60% చెప్తున్నారు, కొంతమంది 70% చెప్తున్నారు, కొంతమంది 80% చెప్తున్నారు. సో మెయిన్ థింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, ప్రైస్ ప్రాబ్లమ్, ప్రైస్ ఇవ్వచ్చు, డిమాండ్ ఉంటేనే అంత డిసైడ్ అవుతుంది సార్. సో ఫస్ట్ థింగ్ ప్రొసెసర్స్ ఏం చెప్తున్నారు, ఎందుకంటే సార్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఈచ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ టు స్పీక్ టు ఆల్ ప్రొసెసర్ ఇండివిజువల్లీ ఆల్సో. ఇన్ఫార్మల్ కూడా మాట్లాడుతుంటారు. మీ పరిస్థితి ఏమిటి, ఫస్ట్ క్వశ్చన్ అంటే మీ దగ్గర స్టాక్ ఎంత పెండింగ్ ఉంది, థర్డ్ అంటే మీరు బేసిక్లీ ఎంత ప్రాసెస్ చేస్తారు మీ ప్రాసెసింగ్ కెపాసిటీ బట్టి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ సార్, నేను లాస్ట్ 3-4 years ఒక నంబర్ చెప్తాను సార్, హౌ మచ్ ప్రైస్ ఇవ్వండి. స్టార్టింగ్ ఫ్రమ్ 2018 వాజ్ అవర్ వెరీ వెరీ బ్యాడ్ ఇయర్. ఆల్మోస్ట్ 7,000 rupees వరకు ప్రైస్ ఇవ్వడం జరిగింది సార్. 2021లో 50,000 పీక్ సీజన్ ప్లస్ నార్మల్ సీజన్ మాట్లాడుతున్నా. 2021 ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ 60,000 ప్రైస్ ఇవ్వడం జరిగింది. 2022 ఆఫ్టర్ కోవిడ్ ప్లస్ బంపర్ ఇయర్ 40,000 వరకు కూడా ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ మార్కెట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. 23లో చూస్తే 17 వరకు ప్రైస్ పెరిగింది. 24 మళ్ళీ చూస్తే 27 నుంచి స్టార్ట్ చేశాను. ఆన్ అండ్ యావరేజ్ ప్రైస్ 20 నుంచి 22 వరకు ఇచ్చాను. ఎనీ ప్రైస్ గోయింగ్ లెస్ దెన్ 10,000 is dangerous sir. ఎనీ ప్రైస్ లెస్ దెన్ 10,000 is danger for us. సో ఇప్పుడు సార్ చిత్తూరు జిల్లాలో మ్యాంగో ఇప్పుడు సార్ మే ఆఖరి నుంచి స్టార్ట్ అవుతుంది. మే ఈ నెల నుంచి ఆఖరి స్టార్ట్ అవుతుంది.
జూలై మధ్యలో జూలైలో స్టార్ట్. ఒకటి డిసిజన్ అంటే తీసుకుంటున్నాం సార్, కృష్ణ నుంచి మ్యాంగో బేసిక్గా అలా చేయండి. ఎందుకంటే అక్కడి నుంచి మ్యాంగో వస్తే మళ్ళీ ఇక్కడ రైతులకి ప్రాసెసింగ్ కెపాసిటీ రావడం గురించి ఒక డిసిజన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ రైతులతో ఇండివిజువల్ ఒక కంపెనీస్తో మాట్లాడుతున్నాము. బట్ అందరూ ఏం చెప్తున్నారు, ఆర్డర్స్ లేవు. సో ఈవెన్ దో ద కెపాసిటీ అండ్ నేను 5 లక్షలు ఏం చెప్తున్నాను అండ్ 7 లక్షల కెపాసిటీ చెప్తున్నాను, నేను తిరుపతి అండ్ అన్నమయ్య కెపాసిటీ నేను ఇంక్లూడ్ చేయాలి. బికాస్ తిరుపతి మ్యాంగో విల్ ఆల్సో కమ్ టు చిత్తూరు అండ్ అన్నమయ్య నుంచి కూడా బేసిక్లీ మ్యాంగో విల్ కమ్ టు చిత్తూరు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ ఈవెన్ కన్సంప్షన్ కూడా సార్ పడిపోయింది. ఈవెన్ మీరు కూడా బేసిక్లీ ఎప్పుడైనా ఒక మాల్కి వెళ్తే యూ విల్ నాట్ సీ ఫ్రూటీ ఆర్ మాజా, అండ్ మాజాలో ఫస్ట్ వాళ్ళు 80% పల్ప్ పెట్టేవాడు. ఇప్పుడు పల్ప్ ఫ్రూటీలో 80%, ఇప్పుడు 11% పల్ప్ పెట్టుకున్నారు. ఇన్ దిస్ సిచ్యువేషన్ దే ఆర్ సింప్లీ సేయింగ్ దట్ కంపెనీ నుంచి ఆర్డర్స్ లేవు. 23,24 స్టాక్ కూడా ఏం స్టాక్ ఉంది, ఇది కూడా తక్కువ ప్రైస్ లిక్విడేట్ చేస్తున్నారు. యాక్చువల్గా 2 కేజీ బ్యాగ్ నుంచి 1 కేజీ పల్ప్ వస్తుంది. సో దే వర్ యూస్ టు సెల్ 60 రూపీస్, ఇప్పుడు 40 రూపాయలకి వస్తుంది. ఈజ్ బట్ దే హ్యావ్ ఆల్ ప్రొవైడ్ సర్వీస్. సో ఈ పిక్చర్లో మనం ఈ నెల ఏం ట్రాక్ చేస్తున్నాము, మీకు ఎంత డిమాండ్ ఉంది, మీరు డిమాండ్ ఎంత ప్రాసెస్ చేయగలరు, ఈ రెండు మనం క్లారిటీ వస్తుంది, ప్రైస్ డిసైడ్ చేయగలుగుతాము. సో నమస్కారం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆల్రెడీ ఒక ప్రపోజల్ పంపడం జరిగింది. 1 లక్ష రూపాయల డ్రైనేజ్ కోసం పెట్టేశారు. కనీసం 50 ల్యాక్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు గ్రామ ఇబ్బందులు పట్టే ఎమ్మెల్యే కారణం చిత్తూరు ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ నాబార్డు మన ఆనంద బిల్లు ఏం రాలేదు. ఎందుకు ప్రపోజ్ ఏం లేవా? ఉన్నాయి సార్ ప్రపోజల్స్ సిఎంపీ లెటర్స్ అన్నీ చాలా ఉన్నాయి సార్. కానీ ఇప్పుడున్న నాబార్డు ఫండ్స్ ఉన్నాయి కాబట్టి నాబార్డు నామ్స్ కింద ఏవైతే రోడ్లు ఉన్నాయో అవి మాత్రం సి కేటగిరీలో ఉన్నాయి. ఏదైతే న్యాచురల్ కింద టైటప్ చేయలేదో అవి మాత్రం ఫేజ్ వైజ్గా శాంక్షన్ చేసి వస్తున్నారు. అదేవిధంగా ఎన్డీబీ ప్రపోజల్స్, స్టేట్ ఫండ్స్ ప్లాన్ ప్రపోజల్స్ కూడా అడుగుతా ఉన్నాం సార్. 1 by 1 టార్గెట్ చేస్తూ, అంటే ఇయర్ వైజ్గా మేము బ్రాడ్లీ క్లాసిఫై చేసింది ఏంటంటే బ్యాడ్ రోడ్స్, వెరీ బ్యాడ్ రోడ్స్, బ్యాడ్ రోడ్స్, ఫెయిల్, వెరీ ఫెయిల్. అంటే ఫస్ట్ ఇయర్ వెరీ బ్యాడ్ రోడ్స్ టార్గెట్, నెక్స్ట్ బ్యాడ్ రోడ్స్, నెక్స్ట్ ఇయర్ ఫెయిల్, అంటే రినోట్స్కి వస్తూ ఉంటాయి. ఇలా 30%, 40% అట్లా టార్గెట్ తీసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మన కట్టం వచ్చే సాంబాయి కంటే రోడ్ ఆర్ఎన్బికి రాదు అదే రోడ్డు. ఎందుకు అది 60 to 80 ఫీట్ రోడ్ కదా. అదే మీరు పెట్టలేదని వాళ్ళు అంటారు. పంచాయతీ రాజ్ అయితే మున్సిపల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని రోడ్డు, అది ఇంపార్టెంట్ రోడ్డు, పెద్ద రోడ్డు కదా, కనెక్టింగ్. ఇప్పుడు మీకు గజాల నెల్లూరు నుండి టౌన్లోకి రాకుండా కట్టమంచికి ఈజీగా పాస్ అవుట్ అయితే మన బ్రిడ్జ్ కూడా దెబ్బతింది. ఇప్పుడు కలెక్టర్ గారి ఇంటి ముందు ఉన్న బ్రిడ్జ్ ఇట్స్ ఓల్డ్ బ్రిడ్జ్. హెవీ లారీలన్నీ దానిపైన ట్రాన్స్ఫర్ అయితే బ్రిడ్జ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మళ్ళీ అది రైల్వే పర్మిషన్స్ అవి ఇవి అని మనం పోరాడితే కానీ రాలేదు. కాబట్టి ఆ రోడ్ ఒకటి అయితే హెవీ స్ట్రక్చర్ వెహికల్స్ అంతా అలా వెళ్ళిపోవడం వల్ల మనకి రోడ్స్ బాగుంటాయి. ఆ రోడ్డు మీకు ఎవరు దువానా ఇప్పియాలో చెప్తే నేను దగ్గర స్మాల్ సబ్మిషన్ సార్. అదైతే మున్సిపాలిటీ తీర్మానం చేసి ప్రపోజల్స్ మాకు పంపిస్తే మీరు గవర్నమెంట్ పంపిస్తాం సార్. గవర్నమెంట్లో జియో వచ్చిన తర్వాతనే ఫిక్స్డ్ ఎక్కువగా ఉంటుంది. ఏం కావాలో చెప్పండి, దాన్ని మనం చేసి టీటీడీకి అందరూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా అందరూ ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే టోటల్ డిస్ట్రిక్ట్ రైతుల పైన మనమందరూ పోయి కానీ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా ఒక రిప్రజెంట్ చేస్తే టీటీడీలో ఖచ్చితంగా తీసుకోగలిగితే కనీసం మనం ఎక్కడో ఒక 10-20% అయినా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం అవుతాము. మెయిన్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్న జరిగిన గాలి వానలో నష్టపోయిన రైతులను ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ వాళ్ళకి, అంటే చాలా మందికి కొంచెం పెద్ద పెద్ద రైతులు కూడా బాధపడే పరిస్థితిలో ఉన్నారు. అంటే కొంచెం 30 acres, 40-50 acres అన్నోడు కూడా ఈ గాలి వాన చెట్లన్నీ పడిపోవడం జరిగింది. వాటిపైన ఏమైనా ఎస్టిమేట్ చేస్తుంటే మన
పరిస్థితిని దృష్టిలో పెట్టండి, లేదంటే దాన్ని మనం ఏం చేయగలుగుతాం? ఓకే సార్ మీరు ఆ 33% ఒకసారి మర్చిపోండి. మీరు జస్ట్ ఏమేమి డ్రాపింగ్ ఉన్నాయి ఫార్మర్స్కి 33% కాకుండా జెన్యున్గా ఏమేమి హెక్టేర్స్లో ఎంత డ్రాపింగ్ వచ్చిందో యూ సెండ్ ద ప్రపోజల్. తెరబాబు కంటికి అనే ఒక విలేజ్ లో చాలా డ్యామేజ్ అయిపోతుంది. మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, పూతలపట్టు నియోజకవర్గం నుంచి, చిత్తూరు జిల్లా మామిడి రైతాంగం గురించి వాళ్ళ నుంచి నా విజ్ఞప్తి, అవునన్నా కాదన్నా ఒక 5-6 సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి మామిడి హ్యూమన్ లైఫ్లో 30 సంవత్సరాలని ఒక తరంగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో మామిడి చెట్టు యొక్క లైఫ్ కూడా 100 సంవత్సరాలు, కానీ ఒక తరంగా 30 సంవత్సరాలు నిల్చుంది. ఈరోజు 5-6 సంవత్సరాల క్రితం నాటినటువంటి చెట్టుని ఇక 30 నుంచి 35 సంవత్సరాలు రైతు పెంచుకునే తీరాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ ఉన్నటువంటి 5-6 సంవత్సరాలు పెంచి ఈరోజు వేరే పంటకు వెళ్ళాలన్నా కుదరని పరిస్థితి. దాని మీద పెట్టుబడి పెట్టేసి ఆ చెట్టు నరికి నువ్వు పంట పోవడం కష్టం. కాబట్టి ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో మామిడి సమస్యకు ఒక ముగింపు పలకాలనేది నా కోరిక. ఎందుకంటే పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి కుటుంబం కూడా మామిడితో రాగలుగుతారు. దీనికోసం నేను ఏం చెప్తున్నానంటే, దేశం యావరేజ్, స్టేట్ యావరేజ్ ఇవన్నీ తీసుకుంటా కూడా యూపీ నంబర్ 1లో ఉంటే ప్రొడక్షన్లో సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ, ప్రాసెసింగ్లో ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ. కాకపోతే రకరకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి, అది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు. కానీ ఇప్పుడు మనం పరిశ్రమను చక్కదిద్దితే రైతులకు పరిష్కారం అవుతుందా, లేకపోతే రైతులను సమస్యలు పరిష్కరించడం ద్వారా పరిశ్రమ బాగుపడుతుందంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది పండించినటువంటి రైతుకు గిట్టుబాటుగా కావాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే పామ్ ఆయిల్కి రేట్ ఫిక్స్ చేశారో ఆ విధంగా రేట్ ఫిక్స్ చేసే రోజు మన ప్రభుత్వంలో రావాలనేది నా కోరిక. అది ఈ డిఆర్సీ నుంచి మీకు వచ్చినటువంటి విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనేది ఈ వేదిక నుంచి మీకు చేస్తున్నటువంటి మరొక 2 నెలల్లో ఖచ్చితంగా ఇది జటిలమైనటువంటి సమస్యగా మారుతుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 2023లో తయారు చేసినటువంటి పలుపు ఇప్పటికీ కూడా వాళ్ళు సేల్ చేసుకోలేకపోయారు. కాబట్టి కొత్తగా పలుపు తయారు చేయడానికి పరిశ్రమలు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ అదే పరిస్థితి కాకపోతే మామిడి పండినటువంటి పంట ఏమవ్వాలనేది ఒక ఆందోళన. మామిడి పంట అన్ని పంటలాగా కాదు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన 10 రోజులకు మించి మామిడిని దాచిపెట్టలేము. దాన్ని మనం ఏ విధంగా అట్టి పెట్టాలన్నా అది కుదరని పని, ఎక్సెప్ట్ ప్రాసెస్ చేసి దాని యొక్క రూపం మారితే తప్ప అది నిలబడదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మామిడి పంట ఈ జిల్లాలో ఉండి తీరుతుంది. కాబట్టి మనం ఏ విధంగా ప్యాడీలో అట్లాగే సిట్రస్లో రీసెర్చ్ ఒక అనాలిసిస్ రివ్యూ పెట్టి దాని యొక్క ప్రొటెక్షన్, ఇప్పుడు మీరు చూడండి సిట్రస్ పండించినటువంటి ఏ రైతు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాడు. ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సైంటిస్టులు ఇప్పుడు ఏవోలు ఉన్నారు, ఏవోలు హార్టికల్చర్లో డీడీ గారి నుంచి ఏవోలు ఇంకా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా పనిచేసి సాయిల్ టెస్ట్ చేసి దాన్ని కన్వర్షన్ చేసి ఏ విధంగా చేస్తున్నారో మ్యాంగోకి సంబంధించినటువంటి చేంజెస్, అట్మాస్ఫియరల్ చేంజెస్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ వరకు కూడా దాన్ని అనాలిసిస్ చేయగలిగినటువంటి కెపాసిటీతో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చిత్తూరు జిల్లాలో రావాలనేది మా ప్రధానమైనటువంటి దాన్ని. ఎక్సెప్ట్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ని, అదేవిధంగా రైతుల యొక్క పరిస్థితుల్ని, ఇండస్ట్రీ యొక్క ఇష్యూస్ని టేకప్ చేసి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు, అది కూడా యుద్ధ ప్రాతిపదిక, మ్యాంగో బోర్డు కన్నా ముందుగా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలనేది నా విన్నపం. అది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసి దాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. రెండవది ఇమీడియట్గా రిలీఫ్ కోసం, అంటే ఈ సంవత్సరం మనం రిలీఫ్ కావాలంటే మొదటి ప్రయత్నంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒక ఒప్పందం చేసుకోవడం మంచిది నా కోరిక. దాంట్లో కూడా ఎవరైతే మంచి ప్రోడక్ట్ ఉంటుందో వాళ్ళని టెండర్ పిలిచి టెస్ట్ చేయించి
టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా ఎవరైతే ప్రాసెస్ చేయగలరో ఆ స్ట్రెంత్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా రైతులకు సంబంధించినటువంటి పర్చేస్ చేసుకునే విధంగా ఒకటి చేసి టీటీడీలో ఉన్నటువంటి అన్నదానాలు కానీ నడిచి వెళ్ళే భక్తులకు కానీ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులు కానీ ఏ విధంగా అయితే వాటరు మజ్జిగ అల్పాహారం ఇస్తారో ఆ విధంగా మ్యాంగో జ్యూస్ ఇచ్చే ప్రతిపాదనని మీ ద్వారా ముఖ్యమంత్రికి అందజేయాలని నా కోరిక. రెండవ విషయం, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇది డయాబెటిక్ పేషెంట్కి ఇబ్బందని రకరకాలైనటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. వాస్తవానికి నేను కొంతమంది జనరల్ ఫిజిషియన్తో మాట్లాడారు, డయాబెటిక్ స్పెషలిస్ట్తో కూడా మాట్లాడారు. ఇది ఎక్కడ కూడా ఫ్రూట్గా తింటే ఎక్కడ కూడా హానికరం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం చూసాం, ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్స్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఒకప్పుడు మనకు ఉప్పుతో పొడుగు అవుతున్నారా, ఉప్పుతో పొడుగు అవుతున్నారా, వేపలతో పొడుగు అవుతున్నారు. ఇప్పుడు మీ ప్లేస్లో ఉప్పు ఉందా, ఉప్పు లేకపోతే క్వాలిటీ లేదు, బొగ్గు ఉందా, బొగ్గు లేకపోతే క్వాలిటీ లేదు, వేప ఉందా, నిమ్మ ఉందా. అంటే ఇదంతా కూడా మనం ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నామో చిన్న విషయంగా చూస్తున్నాం. ఒక రైతు పండించే పంటని ఇన్ని అంశాలతో ముడిపడి మనం చేసుకోవాలి. కాబట్టి రీసెర్చ్ వింగ్ అనేది ఎందుకని చెప్పాలంటే ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ముడిపడి ఉంటాయి. ఎప్పుడైతే టెక్నికల్ ఇష్యూస్ రియాలిటీలోకి రావో అప్పుడు పండించినటువంటి పంట, పండించినటువంటి రైతు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ జోడించి మధ్యాహ్న భోజనంలో పిల్లలందరికీ కూడా ఒక ఫ్రూట్ టెట్రా ప్యాకెట్ ఒకటి తయారు చేసే కంపెనీని మనమే ఎంగేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ నూజుడి ఏరియాలో ఒక పల్ప్ ఇండస్ట్రీ, 2 పల్ప్ ఇండస్ట్రీస్ మినహాయిస్తే మొత్తం కూడా చిత్తూరు జిల్లా అంతా తీసేస్తే వెస్టర్న్ ఏరియాస్లోనే ఉన్నవన్నీ కూడా 90% ఆఫ్ ది ఇండస్ట్రీస్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. మనం ఇక్కడ చంద్రగిరి దాకా అంటే ఒక పల్ప్ ఇండస్ట్రీ కూడా ఉంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. ఈ ప్రాంత రైతులు దాదాపుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. వీరితో పుడుకుని ఉన్నటువంటి 1,55,000 హెక్టార్లు పంటని మనం కాపాడాలంటే 50 సంవత్సరాలు అయితే మామిడిని పుట్టే ప్రసక్తి లేదు, పుట్టడానికి అవకాశం కూడా లేదు. సార్ ఫస్ట్ పాయింట్ బంగారం చెల్లుతుంది. ఈ ఎమ్మెల్యే చిత్తూరు ద్వారా ఇష్యూ చేసేది జరిగింది. సో ఎన్జీఆర్కి సంబంధించి మీ గ్రామం మరియు ఎస్సీ ఇరిగేషన్ మీరు ఒక్కసారి దగ్గర చూసుకోవాలి. ఇది మనరేగాలో చేసింది పెట్టేటట్టు మనరేగాలో పెట్టేస్తాము. మనరేగా పెట్టలేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ తయారు చేయాలి. సో దట్ డిపార్ట్మెంట్ నుంచి అవుతుంది. సెకండ్, చిత్తూరు ఎమ్మెల్యే హ్యాస్ ఇన్ఫార్మ్ టు ద జెడ్పీసీఓ ఈక్వాలిటీ ఆఫ్ వర్క్స్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి చేయాలి. సో డ్రింకింగ్ వాటర్ లేకపోతే మిగతా వర్క్స్ అంటే రోడ్స్, కల్వర్ట్స్, కంపౌండ్ వాల్స్, స్కూల్ ప్లే గ్రౌండ్స్ కూడా ఖర్చు చేసుకోవచ్చు. దీన్ని గవర్నమెంట్. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సంబంధించి చర్చ చేయడం జరిగింది. And MP Chittoor has informed the COJP as well as RWS department. We basically status ఇవ్వాల్సింది. నవంబర్ నెల, సెప్టెంబర్ నెల నుంచి ఇప్పుడు ఈవెంట్ సెక్షన్స్ అయినాయి, ఈవెంట్ కంప్లీట్ అయినాయి. బట్ యాజ్ పర్ అవర్ డైరెక్షన్ నెక్స్ట్ ఒక నెల తర్వాత వర్క్స్ పెండింగ్ ఉండకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ వరకు వర్క్స్ పెండింగ్ ఉండకూడదు చెప్పడం జరిగింది. సిమిలర్లీ కూతురుపట్టు ఎమ్మెల్యే కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్లో చాలా ట్యాంక్స్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కానీ శాంక్షన్స్ అయినాయి. ఆల్మోస్ట్ 15 ట్యాంక్స్ ఉన్నాయి. ఈ 15 ట్యాంక్స్కి ఒక గ్రాంట్ అంటే జల్ జీవన్ మిషన్లో సపోజ్ డబ్బులు లేకపోతే 15 ఫైనాన్స్ కమిషన్ ఒక జెడ్పీ గ్రాంట్ కింద శాంక్షన్ చేయాల్సింది, ఇది కంప్లీట్ చేయాలి. బికాస్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. సిమిలర్లీ ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఫార్మర్స్ కూతురుపట్టు ఎమ్మెల్యే ఎంపీ చిత్తూరు గ్రౌండ్ వాటర్ ఒకసారి ఏమేమి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ మోన్సూన్ సీజన్ ఉంది. సో ఖచ్చితంగా పీడీ డ్రామా షెల్ టీమ్, షెల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ in consultation with horticulture and agriculture department అంటే గ్రౌండ్ వాటర్ రిజర్వేషన్ ఎట్లా చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో మీ ప్లాన్ చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో ఏమేమి వర్క్స్ మనరేగాలో బేసిక్లీ శాంక్షన్ చేయడం జరిగినాయి. ఇది ఫార్మ్ పాండ్స్ ఆర్ ఎనిమల్ సంబంధించి బెంచీస్ కూడా కంప్లీట్ చేయాలి. ఎమ్మెల్యే కూతురుపట్టు హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ R&D గెస్ట్ హౌస్ ఇన్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ and it is requested ERT and SCR to promote that government పంపించుకోవచ్చు. మీరు చెప్పారు బిల్డింగ్ ప్లాన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ రోడ్స్ సంబంధించి కూడా ఏమేమి మీకు గ్రాంట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ సమ్ 19 వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ టు యూ. అటువంటి వర్క్స్ కంప్లీట్ చేయాలి కూడా చెప్పడం జరిగింది. తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మ్యాంగో ఇష్యూ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మ్యాంగో ఇష్యూ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఇప్పుడు అలర్ట్ ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ మినిస్టర్ as well as MP గారు ఎమ్మెల్యేస్
మీరు కూడా బేసిక్లీ టీటీడీ రిక్వెస్ట్ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎట్లా బేసిక్లీ కన్సంప్షన్ పెరిగే తప్పించగలుగుతాము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సిమిలర్లీ లాస్ట్ ఒక 4-5 రోజుల్లో మ్యాంగో సంబంధించి డ్యామేజ్ జరిగినాయి. ఈ డ్యామేజెస్ కూడా ఇనోపరేట్ చేసి త్వరగా పంపించేయాలి కూడా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆల్సో జీజీ అట్ గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో ఎంఓ సంబంధించి కూడా ఇష్యూ చేయడం జరిగినాయి. అండ్ డిసిఎస్కి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో డిసిఎస్ గారికి కూడా బేసిక్లీ నెక్స్ట్ మీటింగ్లో మీరు మీ రిపోర్ట్ పెట్టాలి, ఎంఓయూ పరంగా జరుగుతుందా లేదా. ఆల్సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి మరియు పిఎస్సి సిఎస్సిస్లో ఓపీఐకి సంబంధించి రికార్డ్స్ ప్రిపేర్ చేయాలి. ఇది ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్కి చెప్పాలి. బేసిక్లీ పిఎస్సి సిఎస్సి ఏ హాస్పిటల్ ఏమేమి పనిచేస్తుంది, వాళ్ళు బేసిక్లీ ఏమేమి ఓపీఐకి చూస్తున్నారు, ఆ రిపోర్ట్స్ బేసిక్లీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది. ఆల్సో చిత్తూరు ఎమ్మెల్యే మిగతా రిప్రజెంటేటివ్స్ ద్వారా పబ్లిక్ హెల్త్ యూపీ హెచ్సి కొన్ని బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని అప్గ్రేడేషన్స్ కావాలి. సో డిఎంహెచ్ఓ ఇస్ ఇన్ఫార్మ్ టు మీట్ ఈచ్ అండ్ ఎవరీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అటువంటి పెండింగ్ ప్రపోజల్స్ తయారు చేయాలి అండ్ గవర్నమెంట్కి శాంక్షన్ కోసం పంపించేయాలి. ఆల్సో హైవేలో ట్రోమా కేర్ సెంటర్ గురించి కూడా బేసిక్లీ లాస్ట్ అసెంబ్లీలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా R&D డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్లీజ్ మీట్ us and so that we send the proposals along with the post and actually we have to send to the government. సార్ it is But last రోడ్ సేఫ్టీ మీటింగ్ లో కూడా ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. బికాస్ మనం SOP కన్సిడర్ చేయాలి. తర్వాత హెల్త్ సంబంధించి నేషనల్ హెల్త్ బడ్జెట్, నేషనల్ హెల్త్ మిషన్ బడ్జెట్ హ్యాస్ నాట్ బీన్ స్పెండ్ ప్రాపర్లీ. ఆ రీజన్స్ జరిగినాయి, బట్ వీ హ్యావ్ టు స్పెండ్ ఇట్ అండ్ ఇది కన్స్ట్రక్షన్ ఉండాలి. సో అండ్ పోలీస్ సంబంధించి దేర్ ప్రెజెంట్ షుడ్ బి దేర్ హ్యాస్ బీన్ ఆల్సో ఇన్ఫార్మ్డ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డిస్కస్ చేయడం. అందరికీ నమస్కారం. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారికి, పూతలపట్టి శాసనసభ్యులు గారికి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గారికి, జేసీ గారికి, డిఎఫ్ఓ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా హెచ్ఓడీలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా అంటే ఉన్న 25 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. ఏ రివ్యూలో అయినా, కలెక్టర్ కాన్ఫరెన్స్లో అయినా, ఏ హెచ్ఓడి మీటింగ్ అయినా కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్సన్ట్రేషన్ అంతే జిల్లా మీదే ఉంటుంది. 2 సార్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్ రివ్యూలో కూడా ప్రతి ఒక్కసారి ఇక్కడ ఏవైతే చర్చలు జరిగాయో ఆ విషయాల గురించి ముఖ్యమంత్రి గారు ఆరా తీయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మామిడి రైతుల విషయంలో, అలాగే చిత్తూరు జిల్లాను హార్టికల్చర్ హబ్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కసారి కలెక్టర్ గారు అయితేనే, మాతో అయితేనే, స్థానిక శాసనసభ్యులు అలాగే ఎంపీ గారితో చర్చించడం జరుగుతూ ఉంది. ముందు వ్యవసాయ అధికారులు అలాగే హార్టికల్చర్ అధికారులు చెప్పినట్టు ముఖ్యంగా ఈ జిల్లాలో చాలా మంది రైతులు మామిడి పంట మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మామిడి పంటల్లో ఎవరైతే దిగుబడి విషయం ఒక ఎత్తు అయితే, దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు ధర లభించేది గగనం అవుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈరోజు ఇక్కడికి ఎవరైతే అధికారులు అలాగే శాసనసభ్యులు అలాగే ఎంపీ గారు, కలెక్టర్ గారు, మేమందరం సమిష్టితో తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న మామిడి రైతుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యను తీసుకొని పోయి వాషింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతేనేమి, ఎక్స్పోర్ట్ విషయంలో అయితేనేమి, అలాగే టీటీడీ విషయంలో కూడా ఏవైతే ఇక్కడ చర్చలు జరిగాయో అవన్నీ కూలంకషంగా ఒకసారి పరీక్షించి రాబోయే సంవత్సరానికన్నా మామిడి రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు జిల్లాలో మనందరికీ తెలుసు, ప్రతి పనిలో కలెక్టర్ గారు కూలంకషంగా అన్ని విషయాల్లో అధికారులతో అయితే అనధికారులతో అయితేనే చర్చిస్తున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు అన్ని విషయాల్లో ముందుంటారు. మేము కూడా ఇక్కడ ఉన్న అధికారులను ఒకటే కోరుకుంటున్నాం. గత వారం ముందు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా
ఓ పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మనం రెవెన్యూ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు మీటింగ్లోనే. ఎక్కువ మంది ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పుల వల్ల చాలా మంది ఎవరైతే రైతులు అనుకోండి భూమి గల వాళ్ళు బాధపడుతుంటే రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న పొరపాట్లు అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే PGRS లో ప్రజాప్రతినిధులకైతేనే అలాగే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్న సమస్యలపై అందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ సభాముఖంగా, దేవుడు ఒప్పుకున్న పూజారు ఒప్పుకున్నట్టు ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కడ చూసినా కానీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు RDOలకు చిత్తశుద్ధి కింద స్థాయిలో ఉన్న VROలకు అలాగే సర్వేర్లలో ఏమంటారు తక్కువగా ఉంది. దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 30 రోజులు రెవెన్యూ సదస్సులు పెడితే ఈ రోజు కూడా కలెక్టరేట్లు MRO ఆఫీసులు RDO ఆఫీసుల చుట్టూ ఇంకా రైతులైతేనే ఎవరైతే వ్యవసాయ భూమి గల వాళ్ళు అలాగే కమర్షియల్ భూములు గల వాళ్ళు ఇంకా పేపర్లు అర్జీలు ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఎవరిది తప్పుందని ఒకసారి మనం గుండెపై చేసుకొని పరీక్షించుకోవాలా. మొన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా పలమనేరులో మొన్న ప్రజాప్రతినిధులు సమస్య ఏదైతే మీటింగ్ పెడితే ఒకే రోజు 600 అర్జీలు వచ్చినాయంటే ఎక్కడున్నాం రెవెన్యూ పరంగా ఒకసారి గమనించాలా. తప్పకుండా అధికారులకు చేతులు జోడించి చెప్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే అయినా ఒకటి ఉంటుంది రెవెన్యూ సిస్టమ్ అనేది. ఆ సిస్టంలో కేవలం రెవెన్యూ సిబ్బంది గవర్నమెంట్ చేస్తేనే సమస్య తిరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు ప్రైవేట్ పార్టీలు వచ్చి రెవెన్యూ విషయంలో కరెక్షన్ చేసే విషయం ఉండదు. కాబట్టి తప్పకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజాముఖంగా అలాగే పేపర్ వాళ్ళ ద్వారా మేము తీసుకొని పోయేది ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో తొలిన తప్పులు ఇప్పుడు సరిదిద్దేదానికి ప్రజలు మనకు అవకాశం కల్పించారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైతులు అలాగే ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఉన్నవారో వాళ్ళ సేవలో మనం ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ సమస్యలు అధిగమించి ఎవరికైతే టైటిల్ డీడ్ కాడ మ్యుటేషన్లలో వాళ్ళ భూముల దగ్గర ఉన్న సమస్యలు తీర్చేదానికి అందరం చిత్తశుద్ధిగా పనిచేస్తామని జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల్లో ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడే భూగర్భ జలాల విషయానికి వస్తే ఈసారి ఉన్న వేసవి వల్ల తాగునీళ్ళ సమస్య చాలా ఉంది రాష్ట్రంలోనే, ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో. ముఖ్యంగా ఎవరైతే నీటి యాజమాన్య సంస్థల అధికారులు ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అనంతపూర్ జిల్లా కూడా ఒకప్పుడు కరువు కాటకాలతో ఉంటే అక్కడ అవలంబించిన కొన్ని చర్యల వల్ల ఈరోజు సస్యశ్యామలంగా ఏర్పాటైంది. అక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. రేపు ఒక ఉద్యమంగా రేపు రాబోయే సంవత్సరంలో పనిచేస్తే వచ్చే వేసవికి భూగర్భ జలాలు కొంచెం పైకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి చర్యలు చేపట్టాలంటే చిత్తశుద్ధిగా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉందంటే ఈరోజు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్లే. గత ప్రభుత్వాల్లాగా మీ పైన ఏ విధమైన జులుం ఉన్నది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ద్వారా. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటాం, పేదల పక్షాన పనిచేసేదానికి భగవంతుడు అలాగే ప్రజలు మాకు ఆశీర్వదించారు. కాబట్టి తప్పకుండా ఈ అధికారులందరితో సమన్వయం చేసుకుని రాబోయే కాలంలో 4.5 సంవత్సరంలో రాష్ట్రంలో అలాగే చిత్తూరు జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు మీ అందరూ పనిచేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.